అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం ధ్యానాంశముగా దేవుని వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. కృప కలుగును కాక. ఆమేన్. మంచిది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం నుంచి దినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం నుంచి. చదువుతారు ఎవరైనా దయచేసి. కాబట్టి చెదిరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. ఎవరు సంచారం చేశారు? సంఘములో హింస కలగగానే అపోస్తలు తప్ప అందరూ ఏం చేశారు? యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు, వేరే ప్రాంత నివాసమునకు వెళ్ళిపోయారు. కానీ వారు అదే చెప్తారు చూడండి. చాలామంది ఏమంటారంటే మనిషిని కొట్టగలరు కానీ మనసును కొట్టలేరంట. మనిషిని చంపవచ్చు కానీ మనసును చంపలేము. దేవునికి స్తోత్రం. మనిషిని చంపేయవచ్చు కానీ మనసుని, ఎవడైనా మనసుని చంపిన తర్వాత మనిషిని చంపుతాడు. లేదు, మనిషి చచ్చిపోతే మనసు చచ్చిపోద్ది అని ఒక మాట ఉండొచ్చు కదా. కానీ మీరు గమనించింది అక్కడ వాళ్ళ మనస్సు మాత్రం సువార్త వ్యాపకంలో ఏ మాత్రం డోకాలేదు. వాళ్ళు చెదిరిపోయారు, సంఘంలో హింస కలిగింది. పౌలు గారేమో సౌలుగా ఉండి ఇంటింటా చొచ్చి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో చెదిరిపోయి వారు ఏం చేశారు? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారంట. ఏం చేశారంట? సంచారం చేశారు. ఏ వాక్యం ప్రకటించారు వాళ్ళు? సువార్త వాక్యం. ఏ వాక్యము? సువార్త వాక్యం. మరలా చెప్తున్నాను, ఏ వాక్యం ప్రకటించారు వాళ్ళు? వాక్యం చాలా విధాలుగా ఉంది. శక్తిగల వాక్యం, వాగ్దాన రూపకమైన వాక్యం, ఇలా ఉంటుంది. కానీ వీళ్ళు ప్రకటన చేసింది ఏంటో తెలుసా? సువార్త వాక్యం ప్రకటన చేశారు. సువార్త వాక్యం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ పాపముల నిమిత్తం శిలువ మరణము పొంది మన నిమిత్తం సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్న పునరుద్ధానుడై లేచాడు. ఇదిగో ఆయన మాలో అనేకులకు కనబడ్డాడు. అనేక రాజ్య ప్రమాణం చెప్పారు. ఒకటి. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు నేను స్వస్థపరచగలవాడు. హల్లెలూయా. నీకు ఆదరణివ్వగలవాడు, నీకు నెమ్మదినివ్వగలవాడు, నీకున్నటువంటి సంకటంలో ఆయన కుదర్చగలవాడు. నిశ్చయముగా ఆయన మన బలహీనతలను మన రోగములను వహించిన దేవుడు అని సువార్త వాక్యం ఏం చేస్తున్నారంట? ప్రకటన చేస్తూ సంచారం చేస్తున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళినా సువార్త వాక్యం మన నోట ఉండను గాక. మా దేవా, నీ మాటలు నా నోట ఉండాలి, నీ నోటి బోరగా నన్ను వాడుకోండి అని అడగాలి. ఈ మాట నేను పలుకుచున్న మాట నన్ను పంపిన నా తండ్రిదే అని యేసయ్య పలుకున్నట్లుగా మనం పలకాలి. యేసయ్య అన్ని విషయాల మాదిరి కదా మనకి. ఆమేన్. సంచారం చేసేది. అప్పుడు ఫిలిప్పు. ఎవరి ఫిలిప్పు? అప్పుడు ఫిలిప్పు. ఎవరి ఫిలిప్పు? 7గురిలో ఒకడు. ఎవరు? 7గురిలో ఒకడు. 7గురు అంటే భోజనాల కోసము చూసారా, కొంతమందిని భోజనాల కోసం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన వారిలో ఎవరెవరు ఉన్నారు? స్టెఫను, తర్వాత ఫిలిప్పు, నికానోరు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. అందులో ఫిలిప్పు ఎక్కడికి వచ్చాడు? అక్కడ ప్రాంతం రాయబడింది సమరయ పట్టణము వరకు. సమరయ అంటే షోమ్రోన్ గురించి మనకు చాలా బైబిల్లో ఉంటుంది. షోమ్రోన్లో ఎవరున్నారు? ఎలీషా దైవజనుడు ఉన్నాడు. సమరయ అనే పట్టణానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒక ఆయన కొనుక్కొని 400కి ఆ గెరీజీ మన కొండ కొనుక్కుని దానికి సమరయ అని పేరు పెట్టాడు. ఆ సమరయ అనేది ఒక కొండ, గెరీజీ మన కొండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 400 మనుగుల వెండికి ఎంతకో కొన్నారు ఆయన, బైబిల్లో రాయబడింది. అయితే ఈ సమరయ పట్టణం వరకు వెళ్ళి, ఆల్రెడీ ఈ సమరయ పట్టణంలో మీరు సమరయుల గురించి మంచి సమరయ స్టోరీ వింటాం మనం బైబిల్లో. సమరయ స్త్రీ తర్వాత 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడితే ఒకడు వెనక్కి వచ్చి
యేసుకు థ్యాంక్స్ చెప్పాడు. అతడు సమరయుడు. కానీ సమరయులు యూదులకి పడదంట. సమరయులు అని ఎందుకు పడదంటే, సమరయులు ఏమంటారంటే ఈ భాష వాడుతున్నందుకు క్షమించండి, సంకర జాతి వాళ్ళు అంటారు. అంటే మిశ్రిత జనము అని అర్థం. అంటే వీడు ఒక యూదుడు అని చెప్పలేము, ఒకడాడని చెప్పలేము, ఇలాంతా మిక్సప్ అయిపోయి ఉండిపోతారు. ఇలాంతా ఏమైపోయారంట, మిక్సప్ అయి ఉంటారు. కనుక యూదులకు సర్వసాధారణంగా వేరే వాళ్ళంటే కొంచెం నచ్చదు, ఇలా మిశ్రిత జనం అంటే నచ్చదు. నచ్చకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి, నచ్చకపోవడానికి రకరకాల కారణాలు. కానీ ఇలాంటి పట్టణానికి కూడా, ఇలాంటి ప్రాంతానికి కూడా దేవుడు సువార్తను తీసుకొచ్చాడు. ఆమేన్. నేను ఒక విషయం చెప్తాను. నేను హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుని గురించి బాగా అవగాహన ఇచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన ఏంటంటే, నేను ఎక్కడి నుండి అయితే హాస్టల్కి వెళ్ళానో ఆ ప్రాంతానికి లేక ఆ పట్టణానికి వెళ్ళి సువార్త చేయాలి. ఎందుకంటే అప్పుడు నేను వచ్చేటప్పటికి ఎవరు కూడా సువార్తకు లోబడిన వాళ్ళు కానీ, సువార్తను అంగీకరించిన వారు కానీ, సువార్త అనేదే కానీ లేదు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు అది ఏదో చర్చ్, దాని పేరు NSS ఏదో ఉంది, చర్చ్ పేరు. అది ఒకటి ఉండే చర్చి, మంచిగా గుడారంలాగా ఇలా ఉండేది, కొంచెం పెద్దగా ఉంటుంది. దాంట్లో ఒక ఆదివారం అందరికీ భోజనాలు పెడుతున్నారంటే మేము కూడా వెళ్ళి భోజనం చేసి వచ్చాం. పిల్లలు రెండురా భోజనం చేయండి అంటే సరదాగా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏం చేస్తాం, సరదాగా రమ్మన్నారు కదా, నేను చేయకూడదు భోజనం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆదివారం కాదు, ఇది మరి ఏం పెట్టారు, చర్చ్ యానివర్సరీనో లేకపోతే జనవరి 1 ఐడియా లేదు, కానీ భోజనం అయితే చేసి వచ్చాను. అదొక్కటి నాకు గుర్తు. తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాను. నా బాధ ఏంటంటే నేనుంటున్న వీధిలో ఎవ్వరు కూడా రక్షణ పడలేదు. సువార్త వాక్యం రావాలి, వాళ్ళకి సువార్త వాక్యం ప్రకటింపడాలి. అర్జెంటుగా నేను అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ఏమైపోయింది, ఇప్పుడు సువార్త చేసేయాలి. మీరు ఆశ్చర్యపోతారు, దేవుడు ఆ ప్రాంతాన్ని కూడా దర్శించాడు. ఆమేన్. నేను వెళ్ళలే, నాకంటే ముందే పంపించాడు ఆ ప్రాంతాన్ని కూడా ఏం చేశాడు, దేవుడు దర్శించాడు. అమ్మ వింటున్నాడు మాట, దేవుడు నిన్ను దర్శించాడు, నీ యొద్దకు తన సువార్త వాక్యమును తీసుకుని వచ్చాడు. సువార్త వాక్యం నీ దగ్గర తీసుకొచ్చాడు. ఫిలిప్పును ఆ పట్టణంలోనికి, ఆ ప్రాంతంలోనికి తీసుకుని వచ్చాడు. ఎక్కడి వరకు, పట్టణం వరకు నువ్వు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఎవరిని ప్రకటిస్తున్నాడంట, క్రీస్తును. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మీ మధ్య క్రీస్తును తప్ప. చదవండి ఒకసారి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ అనుకుంటా, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. అయ్యా, మీ దగ్గర ఒక నిశ్చయం ఏంటి తెలుసా? మీ మధ్య మీరు నా పిల్లలు, మీరు నా ఆస్తి, మీరు నా కన్నే, కానీ మీ మధ్య ఎవరిని తప్ప అంటున్నాడు? సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి ఎవరిని ఎరుగుకుంటుంది. సిలువ వేయబడిన ఆయనే నేను ఎరుగుంటారు మీ మధ్య. అంటే ఆయనను గురించిన ప్రకటన మీకు ఇస్తానే తప్ప వేరొక విధంగా నేను సువార్త చేయను, వేరొక విధంగా నేను ఆత్మను మీకు అప్పగించను. ఇప్పుడు వెళ్ళావు, ఏమైనా చెప్పండి. అప్పుడు ఫిలిప్ ఎక్కడి దాకా వెళ్ళాడంట? సమరయ పట్టణం వరకు వెళ్ళి వాళ్ళకి ఎవరిని ప్రకటిస్తున్నాడు? క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఏంటి క్రీస్తుని ప్రకటించడం అంటే? క్రీస్తుని ప్రకటించడం అంటే క్రీస్తు జననం గురించి ప్రకటించుంటారు. ఎన్నో సంవత్సరాలు యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్పబడింది. ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని చెప్పారు కదా. ఆ ప్రవచనము నిజస్వరూపం ఇదిగో ఈయనలోనే, ఎవరిలో? క్రీస్తులోనే నెరవేర్చబడింది. ఎన్నో ఏండ్ల కొరకు, రక్షకుని కొరకు మనం ఎదురు చూస్తున్నాం కదా. మనల్ని విమోచించే వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాం కదా. మనకు విడుదలిచ్చే వ్యక్తి ఎవడు?
నిజంగా చెప్పండి, ఎంతమందికి పాప భీతి లేదు? పాప భీతి లేదు అన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? యేసుక్రీస్తుని ఎరిగిన వారు తప్ప మిగతా వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర మనం పాపం చేసాం, మన పాపాలు దేవుడికి కూడా తెలివేమో, ఈ ఆలోచన లేదనుకున్నారా మీరు? ఒక ఆయన అంటున్నాడు, ఎంత గట్టిగా అంటాడంటే, మనం తెలిసి చేస్తే దేవుడికి తెలుస్తుంది కానీ తెలియకుండా చేస్తే దేవుడికి కూడా తెలియదు అన్నాడు. ఏమన్నాడు? మరలా చెప్తానండి. తెలిసి పాపం చేస్తే అంటే ఎవరికి తెలుస్తుందంట? దేవునికి. కానీ తెలియకుండా పాపం చేస్తే ఎవరికి తెలియదంట? దేవునికే తెలియదంట. తెలీదా? తెలీదా? అంటే దేవుడికే తెలియదు అన్నాడంటే వాడు ఏమనుకున్నాడంటే నేను దేవుడు ఒకటే అనుకున్నాడు. నేను దేవుడు ఒకటైతే ఇంకా దేవుడు కాదు. నాకు దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? మనకన్నా అతీతుడై ఉండాలి, మనకంటే ముందు ఉండాలి, మన పక్కన ఉండాలి, మన వెనక్కు ఉండాలి, అన్ని విధాలుగా ఉండాలి. ఆయన ఒక్కసారే గతంలోకి వెళ్ళి నమ్మకాలంటే రాగలడు. గతంలోకి వెళ్ళి ఒకసారి నువ్వు 1882 సంవత్సరంలోకి ఒకసారి వెళ్ళి అక్కడ వస్తావా ప్రభు అంటే అక్కడికి వెళ్ళి రాగలడు. ఎందుకండి ఉదయాన్నే ఒక పత్రిక ఒక ఆయన ఒక ఫోటో పెట్టాడు, ఇది 1994 సంవత్సరం పలానా తారీఖున అప్పుడుది మనోళ్ళు వార్తాపత్రికను భద్రపరిచారు. అలాంటిది ఆయన దేవుడు, ఆయనకి తెలీదా? ఆయనకి తెలియదు అంటే మనం మూర్ఖులు, మనం వెరివాళ్ళం. నిజంగానే ఆయనకి తెలియదు అంటే మనం వెరివాళ్ళం. ఆయనకి సమస్తమును ఎరిగిన దేవుడు అంటే నువ్వు పాపం చేసావో చేయలేదో, తెలియచేసావో అన్నీ ఆయనకు తెలుసు. క్రీస్తుని ప్రకటించేది మీకు విషయం తెలుసా? ప్రతి వాళ్ళ గుండె భయం అంటాం. క్రీస్తుని ఎరిగిన వారికి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆ పాప భీతి నుంచి బయటకు వచ్చాం. ఎందుకు? మనకు విడుదల దొరికింది, మనకు విమోచన దొరికింది, మనకు దాని నుంచి ఏమన్నా దాన్ని విడుదల విమోచన కాదు, విముక్తి దొరికింది, దాని నుంచి విముక్తి వచ్చింది. అందుకే పాపం మనల్ని ఏలుబడి చేస్తుందంటే ఇంకా క్రీస్తు నువ్వు ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోలే. చాలామంది పాపం అంటే మీ దృష్టిలో పాపం అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి పాపం అంటే ఏంటి చెప్పండి. పాపం అంటే ఏంటి అమ్మా? వ్యభిచారం పాపం, తర్వాత దొంగతనం పాపం, తర్వాత నరహత్య పాపం, తర్వాత అమ్మా మాటిచ్చి చేయకపోవడం పాపం, తర్వాత మోసం చేయడం పాపం, తర్వాత మనందరికీ ప్రధానంగా 3-4 పాపాలు. ఈ అబద్ధంతో 4 పాపాలను చాలా ఎక్కువ మంది భావిస్తారు. మేలు చేయ నెరిగి అలాగు చేయని వానికి ఏం కలుగుతుందనుంది? పాపం కలుగును. ఏం కలుగుతుందంట? అందరూ మేలు చేయాలని తెలుసు కానీ మేలు చేయట్లే. మేలు చెయ్యాలి అని తెలిసినప్పటికీ చేయలేదు అనుకో, ఏం చేస్తున్నట్టు? నేనేం వ్యభిచారం చేయలేదు కదా, దొంగతనం చేయలేదు కదా, అది పాపమే దేవుని దృష్టిలో. ఓకే, నీ సహోదరుడు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించట్లేదు. పొరుగువాడు ఎవడు? మన పక్కన ఉండి వాళ్ళ. అలా అయిపోయింది మీ ప్రపంచం. ఎవరు తెలుసు పొరుగువాడు? ఎవడైతే దేవుని చిత్తం సార్ వాడు ఆత్మీయ సహోదరుడు సహోదరి, వాళ్ళే మన పొరుగువాడు. అందరూ అయిపోయారు. అందుకే దేవుడు దొంగల చేతిలో చిక్కబడిన వాడిని ఉపమానం చెప్తూ ఆ స్టోరీ చెప్తూ, ఎందుకందులో ఎవడు పొరుగువాడంటే మంచి సమరేడే. ఎవడైతే నిజంగా ఆడెవడు దొంగల చేతిలో చిక్కపడ్డాడు. ఎక్కడి నుంచి చిక్కపడ్డాడు? యెరూషలేము నుంచి ఎరుకకు దిగి వెళ్తూ. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం పొరుగువాలి. అందుకే దేవుడు 2 స్థలాలు పెట్టాడు. దొంగల చేతిలో చిక్కపడ్డాడు, కొట్టబడ్డాడు అని ఉంటే స్టోరీ వేరు. అక్కడ 2 స్థలాల పేరు చెప్పాడు. యెరూషలేము నుండి ఎరుకకు దిగి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అంటే యెరూషలేములో ఉన్న వాళ్ళకి తెలుసా దేవుని స్తోత్రం. వదిలేండి, చాలా చెప్తాను మీకు ఎప్పుడైనా. విత్తనం అనే దాని గురించి ఎప్పుడైనా మాట్లాడతాను. విత్తటం ఎలాగ విత్తాలో కూడా నేర్చుకోవాలి, ఎక్కడ విత్తాలో కూడా తెలియాలి. ఎక్కడ మీరు విత్తనాలు చేత పట్టుకున్నారా? పట్టుకుని రోజు చేతిలో పట్టుకుని వెళ్ళి మీరు ఎక్కడ విత్తుతారు? పొలంలో విత్తుతారు. ఆ నేల ఈ విత్తనాలకి పనిచేయదంటే విత్తుతారా? అమ్మ నల్లమట్టి దీనికి పనిచేయదు, దీనికి పని చేస్తుందంటే ఏ విత్తనాలు విత్తుతారు? మనం చాలా విత్తనాలు విత్తేస్తాం. వరి విత్తాల్సిన భూమి మీద వరే విత్తుతాం,
అంతేనా? ఇది వరికి పని చేయదు, చెరుకు పని చేస్తుందంటే చెరుకు విత్తుతాం. ఈ రెండింటికి పని చేయదు, వేరుశనక్కాయలు పని చేద్దంటే వేరుశనక్కాయలు ఎత్తుతాం. ఇది కాదు పత్తికి పని చేద్దంటే పత్తి విత్తుతాం. ఇవన్నీ కాదు ఈ మిరప పంటకి నల్లరేగుడు బాగా పని చేద్దంటే మిరప పంట ఎత్తుతాం. అవునా? అంతేనా? ఏ నేలకి ఏ విత్తనం వేయాలో అలా వేయాలి. విత్తనం గురించి ఎప్పుడైనా చెప్తానండి, దేవుని చిత్తం బట్టి. అమ్మ వింటున్నారు ఈ మాటలు? కనుక నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించకపోతే ఏం కలుగుతుంది? నీ పొరుగువాడిని ప్రేమించాలి, పాపం కలుగుతుంది. చేయలేదు, పాపం చేయొచ్చు అంతే. మనకంతా ఈ 4 పాపాలు ఏంటది? వ్యభిచారం, దొంగతనం, నరహత్య, అబద్ధం ఎక్కువ ప్రధానంగా కనబడతాయి. కానీ దేవుని దృష్టిలో ఇవన్నీ ఏం లేదు. మీకు విషయం తెలుసా? సహోదరుడిది ఎవరిదో ఒకరిదంట ఒక వస్తువు తీసుకున్నాం. వస్తువు తీసుకుని అబద్ధం బొంగి అంటే పాపం. ఎవరిదో వస్తువు నీకు తెలుసా? ఆడిది పలానా వస్తువు అని. ఈ వస్తువు పలానా ఈ సహోదరుని నాకు తెలుసు. మా విన్నారు ఈ మాట. కానీ నేనేం చేశాను? ఇది దొరికింది కదా అని పెట్టాను. ఏం చేశాను నేను? పాపం చేసినట్టే. ఈ వస్తువు వాడిదని తెలుసు కదా, ఆ వస్తువు వాడికి ఇస్తే రైట్. ఇంకో విషయం చెప్తాను, ఇక్కడే బాగా వినండి. ఈ వస్తువు వాడిదని తెలుసు, ఇక్కడ పడిపోయింది. ఎక్కడ ఈ వస్తువు ఏమైపోయింది? పడిపోయింది. వాడిదని తెలుసు నాకు. కానీ నేనేం చేశానంటే దాన్ని చూశాను, వాడికి ఇవ్వాలి. నేను పక్కకి పాపం చేసింది. అర్థమైంది మీకు ఈ మ్యాటర్? ఇది ఆడిదని తెలుసు, నాకు ఎందుకు వచ్చింది కర్మ అనుకుని నేనేం చేశాను? పక్కకి వెళ్ళిపోయాను. కాదు, ఇంకో విషయం, ఇది నేను తీసుకుని రాసేసాను. పాపం. ఇలాంటి పాపాలన్నిటి నుంచి మనకు విముక్తి ఇచ్చే దేవుడు. అందుకే మంచి చేయాలన్న ఆలోచన ఎందుకు కలుగుతుంది? ఎందుకు ప్రభు బదలానికి ఎక్కువ మనం పాలుభాగస్వామి అవ్వాలి తెలుసా? ఎందుకు ఆయన అంత్యదినం నేను లేపుతాను అన్నాడు తెలుసా? వాడిని అంత్యదినం లేపుతాను అన్నాడు. ఎందుకని? ఎందుకు లేపుతావు ప్రభు? ఎవరు ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలుభాగస్తులు అవుతారో ఆయన అంత్యదినంలో లేపుతాను నేను వారిని అంటాడు కదా బైబిల్లో. మనం చదివితే ఏమంత తారాజ్యం ఎవరు వచ్చిన నుంచి ఎవడు నా శరీరం తిని నా రక్తం త్రాగును వాడే ఆయన శరీరంగా రొట్టె ఆయన రక్తంగా ద్రాక్షరసం తిని త్రాగుతున్నామా లేదా? ఎంతమంది తిని తాగుతున్నారు? త్రాగుతున్నారు. రైట్ రైట్ మంచి వినండి ఇప్పుడు జాగ్రత్త. ఎందుకు తాగుతున్నాం? ఆయన శరీరంగా మన శరీరం మార్చబడాలి. ఎవరి శరీరంగా? ఆయన శరీరంగా. ఆయన రక్తంగా మన రక్తం మార్చబడాలి. ఎందుకంటే మన రక్తంలోనంటే మేలు అనేది అసలు నివసించదంట. హలో, మీకు వినపడుతుంది మాట? మేలు అనేది మన రక్తంలో ఉండదంట. ఎందుకంటే ఆదాం పాపం చేయగానే ఏమైపోయింది? ఆ రక్తంలో అలా. అందుకే వాళ్ళు కోళ్ళు మేకలు ఎన్ని అర్పణలు అర్పిస్తున్నప్పటికీ ఆ పాపం అలా ఏమైపోతుంది? తీసివేయడం అసాధ్యమైపోతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో ఇది ప్రకటిస్తున్నాడు. ఎవరు? ఫిలిప్. మీరు ఎంతకాలం బలులు అర్పించుండొచ్చు, ఎంతకాలం మీరు రక్తాన్ని చిందించి మా పాపాలు పోతాయి అంటారు. కానీ నిజ విముక్తి ఎక్కడుందో తెలుసా? యేసుక్రీస్తు రక్తంలో. రండి, ఆయన పాపమును కడుగుతాడు, మిమ్మల్ని పవిత్రునిగా చేస్తాడు అని ఆయన ప్రకటిస్తున్నాడు. ఇంత మాత్రమే కాదు, పాపం నుంచి విడుదల పొందిన తర్వాత ఎలా జీవించాలో కూడా క్రీస్తు ఎలా జీవించాడో, క్రీస్తుని బట్టి ఎలాగ జీవించాలో మనం దాన్ని అంతటిని ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తూ వస్తున్నాడు ఆయన. క్రీస్తుని బట్టి మనం ఎలా జీవించాలి ప్రకటించాడు. క్రీస్తుని వారికి ఏం చేశాడు? సమరయ వారికి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. 6వ వచనం చదువుతాం. అపోస్తలుల కార్యం 6. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. ఆమేన్. హల్లెలూయా. సంఘాల్లో ఇది జరుగును కాక. ఏం జరగాలి? సూచక క్రియలు. జన సమూహములు విన్నారు. ఏం విన్నారు? క్రీస్తును ప్రకటిస్తుంటే విన్నారు. ఏం విన్నారమ్మా? క్రీస్తును ప్రకటిస్తుంటే విన్నారు. విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను కూడా చూచారు. ఏం చూశారు? అసలు నిజంగా మన సేవ పరిచర్యలో సువార్త వినాలి, సూచక్రియలు
జరగాలి. సువార్త వినాలి, సూచక్రియలు ప్రజలు చూడాలి. అతడు చెప్పిన మాట ఏంది? ఎలా లక్ష్మించారంట? ఏక మనసుతో లక్ష్మించారు. యేసు నామములో ఎన్నో సూచక్రియలు ఈ సంఘంలో దేవుడు చేశాడు. ఒకటా రెండా? ఎన్నో సూచనలు చెప్పాడు, ఇలా జరుగుతుందని చెప్పాడు, ఇలా కార్యాలు అయితేనే అని చెప్పాడు. అలాగు జరిగే ఈ మందిరంలో దాంట్లో ఎటువంటి దోకా ఉందా? నాకు తెలిసి లేదు. దేవుడే కార్యాలు జరిగించాడు. అమ్మాయి ఆయనే చేశాడు. తన సేవకుని వాడుకుని. నిజంగా చెప్పాలంటే, నిజంగా కొంతమంది అంటారు, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఈ విషయాలు మీకు ఎలా తెలుస్తున్నాయి? నేను అన్నాను ఒకసారి ఒక వ్యక్తితో, నువ్వు ఎక్కడ కూర్చున్నావు కూడా చెప్పేస్తున్నావు అవసరం అయితే. అంటే ఎట్లా చెప్పేస్తారు? అది కూడా చెప్పగలుగుతారా? ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. అది నాకు అర్థం అవ్వట్లేదు. మీరు చెప్పేస్తున్నారు. ఎలా చెప్పేస్తున్నారు? మా ప్రార్థనలు చెప్తున్నారు, మా జీవితాలు చెప్తున్నారు. ఎలా? దేవుడు చెప్పితే తప్ప ఎవరి వల్ల ఏది కాదు. ఎవరు చెప్తున్నారు? ఎవరి వలన ఫిలిప్పు సూచక్రియలు చేశాడు? ఎవరు అండి సూచక్రియలు? ఎవరు? ఏసీ చెప్పాడు, నాకంటే గొప్ప సూచక్రియలు చేస్తున్నారు. కానీ ఆయనకన్నా గొప్పవా? మాత్రం ఎక్కడా కాదు. ప్రభా నీవు మాత్రమే గొప్పవాడు. స్వస్థత ఇవ్వాల్సింది ఆయనే. ఒక రోజు నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఒక సాక్ష్యం నేను చాలా సంబరపడిపోయాను. తర్వాత చెప్పాను, సేవకుడి కంటే ఒంటి నేను బాధీశారట. ఒంటి నిండా రక్త సిద్ధం అయిపోయింది. ఆ ఊరిలో ఒక ఆయనకి ఎంతైనా వ్యాధి తగ్గట్లేదు. ఎంతైనా ఏమవుతలేదు, వ్యాధి తగ్గట్లేదు. నేను వచ్చి ప్రార్థన చేస్తాను. నేను అన్నట్టు కొట్టిన సేవ నేను ప్రార్థన చేస్తాను. నిజం ప్రార్థన చేశారు. దేవుడికి స్తోత్రం కలుగుతాను. ప్రార్థన స్వస్థత దేవుడు ఇచ్చాడంట. ఒక ఆయన చెడిగాడంట, నీకు ఇన్ని దెబ్బలు ఉన్నాయి కదా, ఫస్ట్ దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలి కదా, ఆయనకి ఇచ్చాడు ఏంటి అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, నాకు స్వస్థత ఉన్నా లేకపోయినా ఊరి స్వస్థత దేవునికి ప్రాముఖ్యత. నన్ను స్వస్థపరచాలన్నా, అందుకే అంటాం కదా కొన్నిసార్లు సేవకుడికి చాలా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ సంఘం ప్రార్థన చేస్తే ఎన్నెన్ని కార్యాలు దేవుడు చేసేస్తుంటాడు. అనేకులను స్వస్థపరుస్తాడు, అనేకులను రోగం నుండి విడుదల చేస్తాడు, బాధల నుండి విడుదల చేస్తాడు. కానీ సేవకుడు నీకెందుకంటే ఏమో నన్ను నలగొట్టడానికి యెహోవాకి ఇష్టమైన అంటే అంత చేసిన తర్వాత కూడా సేవకుడు కొన్నిసార్లు నలిగిపోతుంటాడు. ఇంత చేసిన తర్వాత కూడా నేను కొంతమంది చూస్తే ఇంత సేవ చేసి ఏంటి ప్రభు ఆఖరికి వెళ్ళగండి. నిజంగా భయంకరమైన ప్రమాదాలు, భయంకరమైన పరిస్థితులు. దేవుని స్తోత్రం. సూచక్రియలు జరిగిస్తాడు, ఆయనే తన సేవకులు నింపుకుంటాడు. అంతే. తన సేవకుల లోపాలు కనుక్కుంటాడు అటు దేవుడు. కొడతాడు, కానీ కృపను మాత్రం దూరం చేయడు. అందుకై దేవునికి మైన కలుగును కాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా విందాం. లక్ష్యం ఇచ్చారు. 7వ వచనం చూడండి. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. ఏం పోయిందంట? అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి, యేసు నామమున ప్రతి అపవిత్రాత్మ వెళ్ళిపోవును గాక. నిజంగా మందిరంలో ఏ అపవిత్రాత్మ ఏలుబడి చేస్తుంది? పెద్ద కేక. నిజంగా నేను చూశానండి, పెద్ద కేక అందరూ వెళ్ళిపోయారు బయటకు. నేను చెప్పాను కదా దర్శనం. దేవుని స్తోత్రం కలుగుతుంది. పెద్దగా వదిలిపోయిన పక్షవాయు గలవారు, కుంటివారు అనేకులు ఏం పొందారంట? స్వస్థత పొందారు. అనేకులు ఏం పొందారు? నిజంగా స్వస్థత కావాలంటే రెండు కారణాలు చెప్తాను. ఒకటి, కావాలన్న కోరిక రావాలి. నాకు స్వస్థత కావాలన్న కోరిక రాకపోతే కుదరదు. హలో, ఒక ఆయన అంటే అన్నాడంటే, నేను దేవుడు నేను అడగదు, ఆయన స్వస్థపడితే పడుతుంది, లేకపోతే నాకు సంబంధం లేదు. దీని అర్థం ఏంటి? మూర్ఖత్వం. స్వస్థపడితే లేకపోతే లేదంటే ఆయనకి నీ పోజు, ఆయన నీ పోజు ఏంటమ్మా? రెండోది, స్వస్థత కావాలి అనుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, స్వస్థత కావాల్సిన వారిని. రెండోది స్వస్థత కావాలంటే ఏం చేయాలి అమ్మా? ప్రార్థన చేయాలి.
విశ్వాసం. నీ విశ్వాసమే. రెండోది ఉండాల్సింది దేవుడు నన్ను పుట్టినందుకు నీకు వందనాలని చెప్పాలి. అది లేకపోతే ఏం స్వస్థత? ఫస్ట్ది ఏంటి? కావాలన్న కోరిక. వద్దనుకుంటే ఎవడేం చేయలేడు. రెండోది నువ్వు నన్ను ముట్టినందుకు నీకు వందనాలు దేవాని. మూడోది నూనె రాచి ప్రార్థన చేయవలను. ఆమె రోగుని స్వస్థపరిచిన దేవుడు కూడా నూనె రాచి ప్రార్థన చేయమని. మనం కూడా నూనె రాచి ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు సిద్ధపరిచి నూనె రెండు నూనె రాసి ప్రార్థన దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక చేయబడుతుంది. హల్లెలూయా. అందుకు 8వ వచనం, అందుకు ఆ పట్టణంలో ఏం కలిగిందంట? మిగుల సంతోషం కలిగింది. ఆ పట్టణంలో ఏం కలిగింది? మిగుల సంతోషం కలిగింది. అనేకులు దేవుని సువార్తను విన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా సంతోషం గురించి ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఒకరోజు ఒక వ్యక్తి ఒక దొంగతనం చేశాడు. బాగా వినాలి మాట. ఒక వ్యక్తి ఒక దొంగతనము చేశాడు. దొంగతనం చేసిన తర్వాత పోలీసులు వెతుకుతున్నారంట, ఎవడు దొంగతనం చేశాడు. ఇది చాలా విలువైన వస్తువుని దొంగతనం చేశాడు. ఏం వస్తువుని? విలువైన వస్తువుని దొంగతనం చేశాడు. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం వెతుకుతూనే ఉన్నారు. ఎవరెవరు దొంగ లిస్ట్ ఉందో అంతరాష్ట్ర ముఠాలను కూడా విచారణ చేయడం ప్రారంభించారు. కానీ ఎవ్వడు కూడా 3 నెలలు అయిపోయింది, కానీ దొంగను పట్టుకోవడం మాత్రం అసాధ్యమైపోయింది. దొంగను పట్టుకోవడం ఏమైపోయింది? అసాధ్యమైపోయింది. అసాధ్యమైపోతే ఒకరోజు ఒక పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి అతడు చేసిన ఆ దొంగతనం చేసిన ఆ వస్తువును పోలీసు వారి ముందు పెట్టాడు. పోలీసు వారి ముందు పెట్టి అన్నాడంట, నేనే మీరు వెతుకుతున్న దొంగని అన్నాడంట. వస్తువును దొంగతనం చేసి నేనే ఎవరిని? మీరు వెతుకుతున్న దొంగను నేనే అని ఏం చేశాడు? ఆ విలువైన వస్తువుని పోలీసుల ముందు పెట్టారు. ఎరా 3 నెలల నుంచి వెతుకుతున్నాం కానీ ఇప్పటిదాకా దొరకలేదు, కానీ ఈరోజు ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడంట పోలీసు. ఏమడిగాడు? ఈరోజు ఎందుకు వచ్చావు? ఈరోజు ఎందుకు వచ్చానంటే నేను మారుమనసు పొందాను. మా ఊరిలో సువార్త ప్రకటించాడు ఒక ఆయన. సువార్త ప్రకటిస్తుంటే ఆ మాటలు నా కోసమే. శిలువ మీద 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అవుతుంటాయి కదా కొంతమంది. శిలువ మీద ఉన్న దొంగ గురించి స్తోత్రం కలుగునుగాక. ఈ లైట్ కూడా అంచేద్దాం. శిలువ మీద ఉన్న దొంగ గురించి ఏమంట? కొంచెం చెప్పినాలి పర్వాలేదు. దేవుని స్తోత్రం. శిలువ మీద ఉన్న దొంగ గురించి వాక్యం ఏం చేస్తున్నారు? ప్రకటన చేస్తున్నారంట దైవజనుడు. ఆ దైవజనుడు శిలువ మీద ఉన్న దొంగ గురించి ఇలా మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఇగో ఆ శిలువ మీద ఉన్న దొంగ యేసుక్రీస్తుని కృపను బట్టి మార్చబడ్డాడు, రక్షణలోకి వెళ్ళాడు అని ఏం చేశారు? ప్రకటన చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో, బాగా విన్నారమ్మా ఈ మాట, ఈ వార్త విన్నాడో ఆ దొంగ ఏమైపోయాడు? మారు మనసు పొందాడు. దొంగను కూడా వేసే ప్రేమించగలదు అంటే ప్రేమిస్తుంది. ఎస్, ఇక నేను దొంగతనాలు చేయను, నేను చేసి నీ దొంగతనాన్ని తీసుకెళ్తే నువ్వు ఒప్పుకుంటాను. మనసులో ఏం కలిగిందో తెలుసా? సంతోషం. ఏం కలిగింది చెప్పండి? సంతోషం కలుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఒక తప్పును విడిచిపెట్టారు అనుకోండి జీవితంలో, ఆ రోజు ఉన్న సంతోషం ఏ రోజు కాదు. కానీ చాలామందికి ఒకనాటి సంతోషమే జీవితాంతం అనుకుంటారు. ఒకనాటి సంతోషమే జీవితాంతం అనుకుని భావిస్తారు. కానీ గమనించి దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, మీరు సంతోషం ఇప్పుడు వచ్చేస్తుంది. కొంతమందికి ఏదైనా విడిచిపెట్టారనుకోండి, మార్పులు ఉందారనుకోండి, బా ఏదో తెలియని ఒక పెద్ద బండ మనలో నుంచి పక్కకి తొలగిపోయినట్లా ఉంటుంది. అవునా? ఒక పెద్ద బండ తొలగిపోయినట్లు ఉంటుంది. మీరు మారు మనసు పొందిన తొలి దినాల్లో గమనించింది, మీ హృదయం చాలా తేలికగా ఉంటుంది. ఎందుకు? ఎప్పటి నుంచో దేవుడు ఇది విడిచిపెట్టి అంటారా? మీరు చాలా దినాలు అయిన తర్వాత దాన్ని విడిచిపెట్టేసారు అనుకోండి, అమ్మయ్యా, సంతోషం లోపల తెలియని సంతోషం, తెలియని ఆనందం, తెలియని ఉత్తేజం, ఉత్సాహం
అయ్యో నా కోపోద్రేకంలో నరహత్య చేశానే, కానీ ఇప్పుడు నేను ఎవరిని ఎవడైనా కొట్టడానికి వస్తే రెండు కొట్టండి పర్వాలేదు. ఒకప్పుడు నేను హింసకును, దూషకును, హానికరుడినే. ఎంతోమంది సజీవ సాక్ష్యాలండి. తండ్రిని చంపిన వ్యక్తి ఆస్తి విషయంలో తేడా చేసాడని చెప్పి తండ్రిని చంపి కాలువ పారుతుంది కదా, కాలువలో పడిసిన వ్యక్తి మారు మనసు పొందాడు, వచ్చాడు, బలిపీఠాన్ని పట్టుకున్నాడు. ప్రభువా, నేను నిజంగానే పాపం చేశాను, నాకు విడుదల ఇస్తావా? దేవుడు విడుదలవగానే సంతోషం, సంతోషం, సమాధానం, ఆనందం. హల్లెలూయా! ఎంత ఆనందం అంటే అంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ఉల్లాసం అంటే అంత ఉల్లాసం. మీకు తెలుసా, విడిచిపెడితే చాలామంది అంటారు విడిచిపెడితే చాలా ఆనందం ఉంటుందండి. తెలుసా, పట్టుకునే దానికన్నా వదిలిపెడితే ఆనందం. పాపాన్ని పట్టుకునే దానికంటే నేను వదిలిపెడితే ఆనందం. అందుకు ఆ పట్టణంలో, ఏ పట్టణంలో? సంతోషం లేని పట్టణంలో, సమాధానం లేని పట్టణంలో, సమరయులంతా కూడా ఏదో దినము వెళ్ళబుచ్చుకుంటున్న పట్టణంలో. ఎలాంటి పట్టణం అండి? దినాలు వెళ్ళబుచ్చుకుంటారు, చక్కగా ఏదో అలా వెళ్ళిపోతుంటుంది, దినాలు అంతే అలా వెళ్ళిపోతుంటుంది. అలాంటి పట్టణంలో ఒక్కసారిగా సువార్త, క్రీస్తుని ప్రకటించి సువార్త ప్రకటింపబడిన తర్వాత, అక్కడి సూచక్రియలు జరిగిన తర్వాత, స్వస్థత కార్యాలు జరిగిన తర్వాత ఆ పట్టణంలో కలిగింది ఏంటో తెలుసా? అందుకే నేను దీనికి పేరు పెట్టిన ఒకటే, ఫ్రమ్ గాస్పల్ టు గ్లాడ్ అని పెట్టాను. ఈ మొక్కకి నేను ఫ్రమ్ గాస్పల్ టు గ్లాడ్ అని పెట్టాను. అంటే ఏంటి తెలుసా? సువార్త నుండి సంతోషము వైపునకు పొందిన పట్టణం అది. ఏం పట్టణం? సమరయ. అంతవరకు సంతోషం ఉందా? తెలియదు, లేదు. ఆ పట్టణంలో సంతోషం నిజంగానే ఉండకపోవచ్చు. దేవుడు అనేక సార్లు దర్శించినప్పటికీ ఆ రోజు ఆ పట్టణం సంతోషించింది. దర్శించినప్పటికీ ఓకే, నిన్ను బట్టి కాదు, ఈయన బట్టి మేము నమ్ముతున్నాం అన్నారు. కానీ సంతోషం ఉన్నట్లయితే ఇంతకుముందు సంతోషం ఉంది, ఇప్పుడు ఎంతకన్నా సంతోషం కలిగిందని చెప్పాలి. కానీ ఆ పట్టణం సంతోషం కలిగిందని చెప్పారంటే అర్థం ఏంటి? వాళ్ళు కొంతకాలం సంతోషించారు, తర్వాత వెనుదిరిగిపోయి ఉండొచ్చు, తర్వాత మామూలుగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు సంతోష సమాధానాలు వారిని ఏలుబడి చేసాయి, వారి కుటుంబాలు ఏలుబడిని చేస్తున్నాయి. నీ కుటుంబంలో ఏది ఏలుబడి చేస్తుంది? గుర్తుపెట్టుకోండి, సంతోషం ఏలుబడి చేయను గాక, సమాధానం ఏలుబడి చేయను గాక. ఏలుబడి చేయకూడదు, ఏలుబడి చేయాల్సింది మన కుటుంబాలే. సంతోషం ఏలుబడి చేయాలి. స్వస్థత మన కుటుంబాల్లో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన మందిరంలో స్వస్థత, మన మందిరంలో సూచక్రియలు ఉండాలి, మన కుటుంబంలో సూచక్రియలు ఉండాలి, మన వ్యక్తిగత జీవితంలో సూచక్రియలు ఉండాలి, మన జీవితంలో సువార్త ఉండాలి. క్రీస్తుని మనమే ప్రకటించుకోవాలి. మనమే క్రీస్తుని ఏం చేయాలి? విన్న వాక్యాన్ని బట్టో దేని బట్టైనా క్రీస్తుని మనమే ఏం చేయాలన్నా ప్రకటించుకోవాలి. క్రీస్తుని నీవే ప్రకటించుకోవాలి. విన్న వాక్యం బట్టి, చదువుతున్న వాక్యంను బట్టి, చెప్పబడుతున్నటువంటి వాక్యాలన్నింటిని బట్టి క్రీస్తుని ఏమని ప్రకటించుకోవాలి? ఆయన నీకు ఉన్నాడు, ఆయన నీ తోడుగా ఉంటాడు, నీ బలహీనతలను భరించిన వాడు, నీ రోగములను వహించిన దేవుడు, నీ పాపముల నుండి నీకు విమోచన కలుగజేసిన దేవుడు అని నీవే నువ్వు యేసు క్రీస్తుకి ముద్దు పెట్టని, యేసే నిన్ను విమోచించిన, యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన పాదములు కడుగు చాలు. నీవే ప్రకటించుకో. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అంట. రోజు పెద్ద ఆయన బట్టలు తుక్కుని వచ్చాడంట ఎక్కడికి? మంచి ఆఫీస్లోకి. పెద్ద ఆయన చూసి అందరూ నవ్వుతున్నారంట. ఎందుకు నవ్వుతున్నారంటే, అయ్యా ఏం లేదు కానీ ఒకడు మామూలుగా ఉంటాడు కదా, నవ్వున్నా సరే అయ్యా ఎందుకయ్యా, ఎవరికైనా ఇవ్వచ్చు కదా, ఉతుకుతారు అయ్యా, మొత్తం కాలంతా సబ్బు పెట్టుకుని వచ్చేసారు మీరంటే. అప్పుడు ఆయన అన్నాడంట, సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. మనకు మనం సహాయం చేసుకున్నట్టు చాలా మంచిది, గొప్పది. దేవుని వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? విత్తుకోవాలి. ఇది చాలామంది ఎదుటడికి ఎత్తామో చెప్పండి. అర్రే బాబాయ్, ఎదుటడికి ఇస్తామా? బాగా విత్తుతాం. ఏం చేస్తాం? బాగా విత్తుతాం. నువ్వు అలా చేయాలి, దేవుడు ఇలా చేస్తాడు అని. కానీ మనం విత్తుకుంటామా? ఎప్పుడైనా ఏం చేయాలి తెలుసా? నీవే అశోక్, నీ దేవుడు చాలా గొప్పవాడు తెలుసా, నీ దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు తెలుసా,
నీ దేవుడు నమ్మదగిన వాడు తెలుసా, నీ దేవుడు యథార్థవంతుడు తెలుసా, నీ దేవుడు పూజ్యుడు తెలుసా, నీ దేవుడు పరిశుద్ధత లాంటి మహనీయుడు తెలుసా అని అనండి. అపవాదిని ఎలాగ ఎదిరించాలి? వాక్యంతో ఎదిరించాలి. దేవుడు ఎలాగ ఎదిరించాడు అపవాదిని? వాక్యంతోనేనా? వాక్యంతో ఎదిరించాలి. మనమేమో రేపారా పోతాలేదా వచ్చింది వాక్యం వద్దు ఆడు అక్కడే టచ్ అవుతున్నాడు. ఎన్నిసార్లు పోగొడుతున్నాడు, ఎన్నిసార్లు వస్తున్నాడు. కొంతమంది ఒక కుటుంబము స్తోత్రం స్తోత్రం పోలేస్తున్నాడు, ఎప్పుడే పోయిందండి. పోయింది పోయింది పోయింది. మళ్ళీ రేపు కూడా సేమ్ ఇంటి చుట్టూ నీరు చల్లాలి. ఏం చల్లాలి చెప్పండి అమ్మ. ఆ కింద వచ్చిన వాళ్ళు అలాంటి వాడు ఒకడు ఉంటాడు. 9వ వచనం చదవండి. ఎవడన్నాడు చూద్దాం. సీమోనను ఒక మనుషుడి లోగడ ఆ పట్టణంలో గారిడీ చేయించు, తానెవడో యొక్క గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. తానెవడో మీకు తెలుసు, బైబిల్ ఒక మాట ఉంది, తనకు తాను పొగుడుకున్న వానికి ఏం కలుగుతుందంట? శ్రమ. సింపుల్. తనను తాను పొగుడుకున్న శ్రమ. నేను పోడాల్సింది ఎవడు? 1 కొరింథీ పత్రికలో 10:18 వచ్చినా, 2 కొరింథీ పత్రిక 10:18 వచ్చినా తెలియదు కానీ చదవండి వస్తుంది. 2 కొరింథీ 10:18 ప్రభువు మెచ్చుకున్నవాడు. 2 కొరింథీ 10:18 ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. తన్ను తానే మెచ్చుకున్నవాడు ఏం కాడంట? ఎవరు యోగ్యుడు మరి? ప్రభు మెచ్చుకోవాలి కదా. ఈ గారిడి వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటారు. అందుకే చూడండి, వాళ్ళు ఫస్ట్ ఇదిగా మన సంఘం అంటారు. గారిడి వాడు అని చెప్పాలి. అంతేనా? మా సంఘం, మన సంఘం అంటారు. మా సంఘం, మా సంఘం, మన సంఘం అంటారు. ఇది మా సంఘం. మా సంఘమే ప్రపంచంలో అత్యున్నతమైన సంఘం. మా సంఘమే పరలోకానికి వెళ్తుంది. ఎవడు ఇది? గారిడి వాడు. గారిడి వాడు ఏం చేస్తాడు చెప్పండి? మీకు ఉదాహరణకి గారిడి వాడు అంటే మీరు తీసాను అనుకుందాం. వాడు ఏం చేస్తాడు? ఇది ఇలా 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 ఉంటుంది. ఏం చేస్తాడు? సడన్గా ఫటక్కన పవరం చేస్తాడు. అంతేనా? సడన్గా పవరం కాస్త ఫటక్కన ఒక ఇది చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? ప్రజలను గారిడి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే ప్రజలను విభ్రాంతి పరుస్తాడు. దానివల్ల వావ్ బా ఏం చేశాడా, బా ఏంటి పవర్ తీసాడు ఎగ్గుల నుంచి, అరే దీని నుంచి తీసాడా. ఆ ట్రిక్స్ అనుకుంటాయి. ఈ పేరేంటి చెప్పండి? సీమోన్ అని ఒక మనిషి ఆ పట్టణంలో ఏం చేస్తున్నాడు? గారిడీ చేయొచ్చు. తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకోవచ్చు. నేనే గొప్పవాడిని, నేను ఏదైనా చేయగలుగుతాను. ఏది నీ రోగం ఉందా? ఓం బిరి బ్రష్ అన్నాడు. అక్కడికి రోగం పోలే. లేకపోతే పిలుపు గారు ఎందుకు వస్తారు? పిలుపు గారు రాని చెప్తున్నాను. ఎన్ని రాసినాను, తైలములు ఎన్ని తోమినాను, వేసే స్వస్థత లేదంట అయ్యారు. అది ఎవరికైనా వర్తించే వాటే. మనం ఎన్ని చేసి అవన్నీ చేసేస్తుంటాం. కానీ ఏసే దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయించుకోవాలని ఎంతమందికి వస్తుంది చెప్పండి ఆలోచన? ప్రార్థన చేయించుకోవాలి, ప్రార్థన చేయాలని ఆలోచన చెప్పండి. అబద్ధం అనుకుంటా. ఓసారి పాపం సేవకురాలు అంటారు, రే మీకు ప్రార్థన చేయించుకుంటారా, మీకు దైవజనుడు అవైలబిలిటీగా ఉన్నాక ప్రార్థన చేయించుకోండి. కొన్నిసార్లు బాధ వ్యక్తపరుస్తుంటాం మేమే, మరి ఎంత ఉన్నా ప్రార్థన చెయ్యండి అని ఒక మాట. అందుకే నేను ఏం చేసినంటే నలుగురు వదిలిపెట్టేసి వాళ్ళు వచ్చి అడగాలని వదిలేను. నేను చేయను ప్రార్థన. ఒక వ్యక్తి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ప్రార్థన చేయండి. ఫస్ట్ చేస్తాను. నాకు ఎవరు అడిగితే అడగ మనస్ఫూర్తిగా చేస్తాను. అడగకపోతే ఎందుకు చేయాలి అంటే నేర్పించడానికి కొరకే. నీకు ఎంత శత్రుత్వం అనంటే కాదు, నాకు ఎవరి మీద శత్రుత్వం నిజంగానే లేదు. ప్రార్థన చేయ, ఇక్కడ నొప్పి వస్తుంది కొంచెం ప్రార్థన చేస్తావా? చేస్తాను. ఎందుకు చేయను? డాడీ ఇక్కడ కొంచెం నొప్పి వస్తుంది ప్రార్థన చేయాలంటే చేస్తాను. కడుపు నొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, ఒరి నొప్పులు వస్తున్నాయి, దొరదలు వస్తుంది, లేకపోతే అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, ప్రార్థన చేయండి అంటే చేయరా? తానెవడో గొప్పవాడు అంట. మా ఎవడండి అండి? తానెవడో గొప్పవాడే. అందుకే అంటాను, గారడీలు అవ్వకూడదు మన జీవితం. ఎన్ని చేసింది నేను ఒకటే అంటాను, ప్రభా ఎన్ని ఉపశమనాలే తప్పితే స్వస్థత నీదయ్యా.
నువ్వు స్వస్థత ఇవ్వకపోతే మాకు స్వస్థత ఎన్ని చెయ్యండి, స్వస్థత ఇవ్వకపోతే లేదు. 4 చెప్పిన స్వస్థతకి విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాడు. ఇప్పుడు దేవుడు స్వస్థిస్తాడు. అంతవరకు నొప్పి కలగజేస్తూనే ఉంటాడు. నాకైనా ఎప్పటికైనా అంతే. నేను ఆ నియమాన్ని చూశాను, రుచి చూశాను. ఏసు రక్తం ఇచ్చి గారిడి వాడు తానెవడో గొప్పవాడని చెప్పుకొని ఆ పట్టణంలో సంచారం చేశాడు. కానీ ఏమైంది? 10వ వచనం, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అతన్ని లక్ష్యపెట్టి. ఈరోజు జరుగుతున్నది ఇదే కదా. గారిడి చేస్తే చాలు. ఏం చేస్తే చాలు? గారిడి మాటలు, గారిడి చేష్టలు చేయగలిగితే చాలు. దేవుని మహాశక్తి చెప్పాలి. ఏం శక్తి? దేవుని మహాశక్తి. దేవుని మహాశక్తి. ఆ సంఘం రాంగ్ అయితే అద్భుతాలు ఎందుకు చేస్తాడు దేవుడు? ఆ సంఘం తప్పు. ఆ సంఘం నువ్వు అంటావు కదా, అక్కడ జరుగుతున్న తప్పు పరిచర్య అంటున్నావు, కానీ ఆ తప్పుడు పరిచర్య అయితే దేవుడు ఎందుకు గొప్ప కార్యం జరిగిస్తాడు? నేను ఎంతోమంది సమాధానం చెప్తున్నా వాళ్ళు చెవులు ఎక్కించుకోవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు వాత వేయబడిన మన సాక్షి, ఇంకా అంతకుమించి చేయలేదు. అలా కదా నువ్వు అన్నట్టుగా అయితే ఆ సంఘం రాంగ్ అయితే ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తాడు? దేవుడు అద్భుతం చేయడానికి నాకు సంబంధం లేదు. దేవుడు అద్భుతం చేసేటంటే ఆయన ఇష్టం. ఎందుకంటే నేను ఆయన మట్టి కొండను. ఒకరోజు దేవుడు ఇర్మియాని కుమ్మరి దగ్గరికి వెళ్ళి అన్నాడు. కుమ్మరి దగ్గరికి వెళ్ళగానే కుమ్మరి ఏమో కొండ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కొండ చేస్తున్నాడు. కొండ చేస్తే ఏమైపోయిందంటే అది మట్టి పగిలిపోయింది. పగిలిపోతే ఏం చేసాడు? మరొకటి తీసుకున్నాడు. ఆ కొండ ఏమైనా ప్రశ్నించిందా అని అడిగాడు దేవుడు. నేనేమన్నా ప్రశ్న అక్కడ ఎందుకు అద్భుతాలు చేస్తున్నావు? నేనేమన్నా ఆయన అడగడానికి? కానీ అది రైట్ రాంగ్ చెప్పే అర్హత మాత్రం దేవుడు నాకు ఇచ్చే. ఆయన కుమారునిగా, ఆయన పిల్లలుగా మనకు అది తప్ప రైటా అని చెప్పే అర్హత మాత్రం దేవుడు. అందుకే దైవజనుడు తప్పు దిద్దుతకును ఖండించుటకును కూడా అర్హత ఉంది కాబట్టి ఖండిస్తూ ఉన్నాను తప్ప మరొక అజెండా లేదు, రాదు, ఉండబోదు. స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని మహాశక్తి ఎందుకు జరుగుతుంది దేవుడి కార్యాలు? అప్పుడు నేను నాకు ఒక ప్రశ్న వేసాను. ఒకవేళ అదే దేవుడే చేస్తున్నాడైతే మరి దేవుడు ఈ ప్రశ్న వేయకూడదు. మరి ఎవరిని ఏమేయకూడదు? దేవుడిని నేను ప్రశ్న వేశారు. ఏమని వేశారు? దేవుడు ప్రశ్న వేయకూడదు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు కదా. మరి వీళ్ళేమన్నారు? అదేంటి ప్రభు మీ నామమును బట్టి అద్భుతములు, అసలు ప్రశ్నే ఉండకూడదు. మరి దేవుడు చేస్తా కార్యాలు. నీ నామం బట్టి దయ్యములను వెళ్ళగొట్టలేదా? అద్భుతాలు సూచక్రియలు చేయలేదా? అక్రమము చేయువారలారా. ఏ క్రమం అది? ఏంటి అక్రమం? నీకు దేవుని వాక్యం చెప్పబడుతుంది ఒకటి, నువ్వు చేస్తుంది ఇంకోటి. మరి దాన్ని ఏమంటారు? క్రమంలో ఉన్నంత కాలం ఏ బాధ ఉండదండి. ఎప్పుడైతే క్రమం తప్పిపోతామో అక్రమానికి వెళ్ళిపోతామో అంతే. ఈ మాట గమనించండి ప్లీజ్, దయచేసి చెప్తాను. క్రమంలో ఉన్నంత కాలం ఏ బాధ లేదు. ఎప్పుడైతే అక్రమంలోనికి వెళ్తామో అప్పుడే బాధ. అర్థమవుతుంది మీకు ఈ విషయాలు? దేవుని మహాశక్తిని ఇతడే అని సమరయులు ఉంచారు, కానీ మీరు ఉంచొద్దు. గారిడి వారి వైపు అస్సలు తిరగద్దు. గారిడి మాటల వైపు తిరగమాకండి. గారిడి చేష్టల వైపు కూడా తిరగమాకండి. చాలా జాగ్రత్త. వీని మాటలు పరిశుద్ధమైనవా కావా, దేవుని సంబంధమైనవా కావా గమనించండి, గ్రహించండి. గారిడి చేష్ట వైపు తిరగద్దు. ఇతడి చేష్ట దేవుని సంబంధమైందా కాదా, దేవుని వాక్యానుకూలంగా ఉందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం.